ఫ్రెండ్స్ 13వ వారం నామినేషన్స్‌లో గనుక చూసుకున్నట్టయితే ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఇంకా ఎందుకు కన్ఫర్మ్ కాలేదు? ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. మొదటిగా అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురు ఎవరికి నామినేట్ చేశారంటే వీళ్ళు ముగ్గురు గౌతమ్‌ని నామినేట్ చెయ్యలేదు. మరి వీళ్ళు కూడా గ్రూప్ గేమే కదా ఆడుతున్నారు. వీళ్ళ ముగ్గురిని చేసుకోవచ్చు కదా! చేసుకోలేదు. సరే వదిలేయండి. అక్కడ పక్కన పెట్టేసేయండి. సో, ఎందుకు వీళ్ళు చేయలేదు అంటే తేజ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేస్తే పృథ్వీ ఎలా నామినేట్ చేస్తాడు నిఖిల్ని? యష్మి కూడా అక్కడ నామినేట్ చేస్తే అదే కదా జరిగేది. సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిణి వచ్చేసరికి విష్ణుప్రియని నామినేట్ చేసింది మనకు తెలిసిందే. నబీల్ నామినేట్ చేసింది. నబీల్ ఎందుకు చేసిందంటే తనని తన ఇసుక కుండలో చాలా పై నుంచి పోసేసరికి తను చాలా హర్ట్ అయింది. సో ఆ హర్ట్ కి వేసింది. అవినాష్ వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకంటే పృథ్వీ అవినాష్ని చేశాడు కాబట్టి. అండ్ విష్ణుప్రియని చేశాడు. వీళ్ళు ముగ్గురు కామన్ గా చేసింది విష్ణుప్రియని. తేజ కూడా పృథ్వీని అండ్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ప్రేరణని నామినేట్ చేశాడు. ఎందుకని నామినేట్ చేశాడంటే నిన్న కంప్లైంట్ బాక్స్ కి సంబంధించి నువ్వు నీలా ఉండు మారకు అని చెప్పేసి ఒకటి ఇస్తారు కదా. సో ప్రేరణని నిఖిల్ నామినేట్ చేశాడు. కానీ ప్రేరణ మాత్రం నిఖిల్ని నామినేట్ చేయలేదు. ప్రేరణ ఎవరిని చేసిందంటే విష్ణుప్రియని గౌతమ్ని చేసింది. పృథ్వీ వచ్చేసరికి గౌతమ్ని అవినాష్ని చేశాడు. గౌతమ్ ఎందుకు చేశాడంటే వాళ్ళిద్దరికి మధ్య గొడవైంది కాబట్టి చేయడం జరిగింది. సో నిఖిల్ని ఎవరు నామినేట్ చేశారంటే నిఖిల్ని గౌతమ్ ఒక్కడే నామినేట్ చేశాడు. ఒకే ఒక ఓటు పడింది నిఖిల్కి. ఓకే, ప్రేరణ చేయలేదు. హైయెస్ట్ ఓట్స్ పడింది విష్ణుప్రియకి, గౌతమ్కి అని చెప్పొచ్చు, పృథ్వీకి. వీళ్ళ ముగ్గురికి అసలు పృథ్వీ లేని నామినేషన్స్ మనం చూడలేం. కానీ నిఖిల్కి, నబ్బీల్కి అలాగే తేజకి వీళ్ళ ముగ్గురికి సింగిల్ ఓటు మాత్రమే పడింది. కానీ 13వ వారం నామినేషన్స్ కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. హైయెస్ట్ ఫస్ట్ ఓట్స్ పడింది విష్ణుకి, సెకండ్ గౌతమ్కి. గౌతమ్ని దాదాపుగా ప్రేరణ నామినేట్ చేసింది, నిఖిల్ నామినేట్ చేశాడు, అండ్ నబీల్ నామినేట్ చేశాడు మనం చూసినట్టుగా, అండ్ పృథ్వీ కూడా నామినేట్ చేశాడు. సో వీళ్ళ ముగ్గురు చేశారు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.